హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి డేటా అనలిస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది కూడా అనౌన్స్ చేయబోతున్నాం. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్దాం. అసలు డేటా అనలిస్ట్ అంటే ఎవరు? హూ ఇస్ ఏ డేటా అనలిస్ట్? ఏ ప్రొఫెషనల్ హూ అనలైజ్ డేటా టు డిరైవ్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ ఫర్ డిసిషన్ మేకింగ్. సో ఎవరైతే డేటాని అనలైజ్ చేసి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ తో పాటు డెసిషన్ మేకింగ్ చేస్తారో వాళ్ళు డేటా అనలిస్టులు అండి. ఓకేనా? సో వీళ్ళొక రెస్పాన్సిబిలిటీస్ ఏంటి జాబ్ రోల్స్ లో, అండ్ జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాం. సో కలెక్ట్, క్లీన్ అండ్ అనలైజ్ డేటా. డేటాని కలెక్ట్ చేయడం, అండ్ కలెక్ట్ చేసిన డేటా అనేది స్ట్రక్చర్డ్ ఫార్మేట్ లో ఉండదండి. అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్ రా డేటా అయితే ఉంటుంది. అండ్ కొన్ని నల్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో మనం ఏం చేయాలి? ఆ డేటాని క్లీన్ చేయాలి, అండ్ తర్వాత డేటాని అనలైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం అన్స్ట్రక్చర్డ్ డేటాని స్ట్రక్చర్డ్ డేటాగా మార్చామో తర్వాత లైక్ డాష్ బోర్డ్స్ అనేవి క్రియేట్ చేయాలి, లైక్ రిపోర్ట్స్ మాట. సో విజువల్ గా అయితే మనం ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సపోర్ట్ బిజినెస్ స్ట్రాటజీ విత్ డేటా డ్రివెన్ డిసిషన్స్. సో బిజినెస్ స్ట్రాటజీలో అయితే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ డేటా అనలిస్ట్ అనేవాళ్ళు. అండ్ ఇంట్రెస్టింగ్ హైరింగ్ డేటా అనాలిసిస్ ఎవరంటే ఫైనాన్స్, హెల్త్ కేర్, ఈ కామర్స్, టెక్నాలజీ, మార్కెటింగ్. సో ఇలా ప్రతి ఇండస్ట్రీలో కూడా డేటా అనలిస్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి. సో మంచి డిమాండ్ ఉన్న డొమైన్ ఇది, అండ్ గ్రోత్ ఉన్న డొమైన్ అండి డేటా అనలిస్ట్ అనేది. సో మరి స్కిల్స్ ఏం నేర్చుకోవాలి? సో రిక్వైర్మెంట్ స్కిల్స్ ఏంటో చూద్దాం. టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. పైథాన్ ఆర్ లాంగ్వేజ్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. అండ్ ఎస్క్యూఎల్ కూడా రావాలండి. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ కూడా రావాలి. ఎందుకు ఎస్క్యూఎల్ అంటే మనం డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మరి ఎస్క్యూఎల్ ఉండాలి కదండి. సో ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసే కదా మనం డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతాం. సో ఎవ్రీథింగ్ మనకి డేటా లింక్ అయిందంటే మనకి ఎస్క్యూఎల్ అనేది ఖచ్చితంగా రావాలి. అండ్ కొన్ని డేటాని విజువల్ గా రిప్రజెంట్ చేయడానికి కొన్ని టూల్స్ అయితే ఉంటాయి. ఆ టూల్స్ కూడా రిక్వైర్మెంట్, లైక్ టాబులా, పవర్ బిఐ, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్. సో ఇక్కడ ఈ టాబులా, పవర్ బిఐ అనేవి టూల్స్ అండి. మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ అనేవి కొన్ని, ఈ రెండు కూడా లైబ్రరీస్ అండి. సో ఈ నాలుగిట్లో ఏదన్నా ఒక్క స్కిల్ వచ్చినా సరిపోతుందండి. మీరు లైక్ ఎక్స్పర్టైజ్ లెవెల్ కి రీచ్ అయ్యారంటే ఒక స్కిల్ వస్తే సరిపోతుంది. ఐదర్ మీరు టూల్స్ నేర్చుకోవాలనుకుంటే పవర్ బిఐ కానీ టాబులా ఏదైనా ఒకటి నేర్చుకోండి. లైబ్రరీస్ లో మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ ఆ రెండు కూడా యూస్ఫుల్ అవుతాయి. లైక్ స్ప్రెడ్ షీట్ మీద కూడా కొంచెం మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ ఎక్స్పర్టైజ్ లెవెల్లో ఉంటే లైక్ డేటా అనలిస్టులు అందరూ కూడా లైక్ ఈ స్ప్రెడ్ షీట్స్ మీద ఎక్స్పర్టైజ్ వాళ్ళే ఉంటారు మాక్సిమం. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ స్టాటిస్టికల్ అనలిటికల్ స్కిల్స్ అండి. లైక్ హైపోథిసిస్ టెస్టింగ్ రావాలి, రెగ్రెషన్ అనాలిసిస్ రావాలి, అండ్ ప్రాబబిలిటీ స్టాట్స్ రావాలండి. ఓకేనా? స్టాటిస్టికల్ థియరీస్ వాట్ ఎవర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ డేటాని చూసి మీరు స్టోరీ టెల్లింగ్ చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సేల్స్ డేటా తీసుకున్నారు అనుకోండి, లైక్ ఆ సేల్స్ డేటా ఏ మంత్ లో సేల్స్ ఎక్కువైనాయి, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయింది, ఏ స్టేట్ లో ఎక్కువగా సేల్ అయింది, అండ్ ఎవరు ఆ ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ చేసింది, ఇలా కంప్లీట్ ఒక డేటాను చూసి మీరు స్టోరీ టెల్లింగ్ చేయాల్సే స్కిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి సాఫ్ట్ స్కిల్స్ లో. సో లెర్నింగ్ రోడ్ మ్యాప్ వచ్చేసరికి బేసిక్స్ లైక్ స్టాటిస్టిక్స్ తెలియాలి, ప్రాబబిలిటీ అండ్ డేటా ఫండమెంటల్స్ తెలియాలి. ఎక్సెల్ ఫర్ క్విక్ డేటా మ్యానిపులేషన్స్. సో ఎక్సెల్ అయితే తెలిసి ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ ప్రోగ్రామింగ్ అండ్ ఎస్క్యూఎల్ లో పైథాన్ కానీ ఆర్ కానీ లైక్ డేటాని మ్యానిపులేషన్ చేయడానికి ఏదైనా ఒకటి వస్తే సరిపోతుంది. అండ్ దానికి సంబంధించిన పాండాస్ అండ్ లైబ్రరీస్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఎస్క్యూఎల్ ఫర్ డేటాబేస్ క్వైరింగ్. అండ్ ఇక్కడ డేటాని విజువల్ గా ప్రెజెంటేషన్ చేయడానికి ఏదైనా ఒక టూల్ వస్తే సరిపోతుంది. ఇవన్నీ రావాల్సిన లేదు. లైక్ టాబులా, పవర్ బిఐ ప్రీవియస్ గా చెప్పినట్టుగా ఏదైనా ఒక టూల్ వస్తే సరిపోతుంది. ఆర్ ఏదైనా ఒక లైబ్రరీ వచ్చినా చాలండి. పైథాన్ లో మనకి విజువల్ గా రిప్రజెంట్ చేయడానికి డేటాని కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి, లైక్ మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఈడిఏ ఎక్స్ప్లోరటరీ డేటా అనాలిసిస్, ఈడిఏ ప్రాజెక్ట్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. లైక్ ఈడిఏ అంటే ఏం లేదండి, టెక్నిక్స్ ఫర్ క్లీనింగ్ అండ్ అండర్స్టాండింగ్ డేటా సెట్స్. సో మీకు వచ్చిన డేటాని క్లీన్ చేయడం, మన డేటా సెట్స్ అండర్స్టాండ్ చేసుకోవడం ఉంటుంది. మరి ప్రాక్టీస్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఎట్లా దొరుకుతాయి అంటే మనకి బిల్డ్ స్మాల్ ప్రాజెక్ట్స్ యూజింగ్ క్యాగల్ డేటా సెట్స్ ఆర్ రియల్ వరల్డ్ డేటా. సో మనకి క్యాగల్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్ లో చాలా డేటా సెట్స్ అయితే ఉంటాయి. మీరు డేటాని అనాలిసిస్ చేయాలనుకున్నా, ఈడిఏ ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నా చాలా డేటా సెట్స్ అనేవి మనకి ఫ్రీగా అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో అవి మీరు డౌన్లోడ్ చేసుకునే డేటాని ప్రీ ప్రాసెసింగ్ అయితే చేయొచ్చు, అండ్ విజువల్ గా కూడా రిప్రజెంట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినా కూడా ప్రీవియస్ గా డేటా సెట్ మీద కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళు డెవలపర్స్ ఉంటారండి. ఏవైతే కాంట్రిబ్యూట్ చేశారో కూడా మీరు ఆ సోర్స్ కోడ్ అనేది రిఫరెన్స్ కింద అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ డేటాని అనాలిటిక్స్ చేయడానికి కొన్ని టూల్స్ అయితే ఉంటాయండి.
సో మీకు ఖచ్చితంగా పైథాన్ అయితే రావాలండి. మీరు డేటా అనలిస్ట్ వైపు వెళ్ళాలనుకుంటే పైథాన్ అయితే ఖచ్చితంగా రావాలి. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో మీరు పాండాస్, నంపైస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబాన్, ప్లాట్‌లీ ఇవన్నీ కూడా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్‌క్యూఎల్‌కి వచ్చేసరికి మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్, ఎస్‌క్యూఎల్ ఈ 3 నేర్చుకోవాలంటే ఏదైనా ఒకటొస్తే సరిపోతుందండి. ఎస్‌క్యూఎల్‌తో మీరు మైఎస్‌క్యూఎల్ నేర్చుకోవచ్చు సరిపోతుంది. అండ్ విజువలైజేషన్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసరికి లైక్ చాబులా, పవర్ బిఐ, గూగుల్ డేటా స్టూడియో. మోస్ట్ పాపులర్ అండ్ డిమాండ్ ఉందైతే పవర్ బిఐ, చాబులా అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పవర్ బిఐకి అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ డేటా సోర్స్ ఫర్ ప్రాక్టీసెస్. సో మీరు డేటా సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ప్రాక్టీస్ చేయడానికంటే క్యాగిల్, గూగుల్ డేటా సెట్స్, యూసీఐ, మిషన్ లెర్నింగ్ రిపోజిటరీస్ ఎక్కడి నుంచి అయినా ఇంటర్నెట్లో అయితే అవైలబుల్ ఉంటే చాలా డేటా సెట్స్ అనేవి ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. అండ్ క్లౌడ్ అండ్ కొలాబరేషన్ లైక్ గూగుల్, బిగ్క్వెరీ, ఏడబ్ల్యూఎస్, గిట్హబ్ అండి. సో ఇవి టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అండి. మీరు డేటా అనలిస్ట్ అవ్వడానికి యూస్ఫుల్ అయ్యే టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్. మరి కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే ఎంట్రీ లెవెల్ రోల్స్ వచ్చేసరికి జూనియర్ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, రిపోర్టింగ్ అనలిస్ట్ అయితే జూనియర్ ఎంట్రీ లెవెల్ రోల్స్ కి అయితే సూట్ అవుతుంది. అండ్ మిడ్ లెవెల్ రోల్స్ వచ్చేసరికి డేటా అనలిస్ట్, బిజినెస్ ఇంటెలిజెంట్ అనలిస్ట్, ప్రొడక్ట్ అనలిస్టులు ఇలాంటి జాబ్ రోల్స్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ రోల్స్ వచ్చేసరికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారండి. సో జాబ్ రోల్స్ వచ్చేసరికి సీనియర్ డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, అనలిటిక్స్ మేనేజర్స్ లాంటివి ఉంటాయి. సో మీరు ఎక్కువగా చేయాల్సింది లైక్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ అయితే చేయాలి. డేటా సెట్స్ మీద ఎక్కువగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద లైక్ డేటా అనలిస్ట్ ఒక బేసిక్ రోడ్ మ్యాప్ మాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ దేని మీద చేయాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో వీడియో ఎవరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నారో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. కోర్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే జనవరి 2 నుండి అయితే ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. 45 days కోర్స్ డ్యూరేషన్ అండి. ఇక్కడ మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఆన్లైన్ కంప్లీట్ గా తెలుగు లాంగ్వేజ్ అయితే టీచ్ చేస్తాం. ఫీ స్ట్రక్చర్ ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తామండి. లైవ్ క్లాసెస్ ఇవి. మీరు లైవ్ క్లాసెస్ మిస్ అయితే రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, నో ఇష్యూస్. అండ్ ఈ కోర్స్ లో మేమేం ప్రొవైడ్ చేస్తున్నామంటే టాపిక్ రిలేటెడ్ గా అంటే అండ్ ఈ కోర్స్ లో మేమేం ప్రొవైడ్ చేస్తున్నామంటే టాపిక్ రిలేటెడ్ గా నోట్స్, స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కోడింగ్ ఎక్సర్సైజెస్. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా డౌట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇంకేం మేము ప్రొవైడ్ చేస్తున్నామంటే ఎన్రోల్ అయిన వాళ్ళకి రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ కెరీర్ గైడెన్స్ ఉంటుంది. అండ్ ఏవైతే మేము కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామో లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుందండి. అండ్ ఈ కోర్స్ ఒక సిలబస్ అనేది స్క్రీన్ పైన అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో పైథాన్ అని చెప్పి టైప్ చేయండి. సో మనం ఒక 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో మీరు కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది డెమో వాచ్ చేయండి. డెమో వాచ్ చేసిన తర్వాత నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. డెమో వాచ్ చేయడానికి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫీల్డ్స్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. డెమో లింక్ అనేది వస్తుంది. డెమో ఎందుకు వాచ్ చేయమంటున్నానంటే కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కోర్స్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా అయితే డెమోలో ప్రొవైడ్ చేసామండి. మీకు ఒక ఓవర్ వ్యూ లాగా అన్నమాట. అండ్ దాంతో పాటు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆర్ ఏమన్నా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసిన మీకు సిలబస్ ఒక పీడిఎఫ్ తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక లేట్ చేయకుండా మీరు ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగు లాంగ్వేజ్ లో నేర్చుకోవాలనుకుంటే డెమో వాచ్ చేసి ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.